అయితే కాదు ఇది. రైట్. గాలి వినోద్ కుమార్ గారు, ఎస్ వినోద్ కుమార్ గారు, తెలంగాణలో రాజకీయ రగడ మాత్రం మొదలైందంటే 42% ఏదైతే బీసీలో 42% అని, కానీ ఇప్పుడు చూస్తుంటే మాత్రం అది ఒక దిక్కు తతంగం నడుస్తున్నా కానీ ఏదైతే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, ఎందుకంటే బీఆర్ఎస్ మధ్యలో కలుస్తుంది అనుకుంటే బీఆర్ఎస్ సైలెంట్ అయినా కానీ ఈ నేపథ్యంలోనే బీజేపీ తనకు మంత్రి పదవి ఇవ్వలేదంటూ కూడా ఏదైతే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఈ రాజా సింగ్లు కావచ్చు, అంటే తనకు మంత్రి పదవి ఇచ్చినా కానీ ఇటు అధిష్టానం నుంచి వెళ్ళి నాకు పిలుపు మేరకు అందినా కానీ నాకు అడ్డుపడుతున్నారని రాజా సింగ్, ఇక నాకు ఇస్తానన్న మంత్రి పదవి ఇవ్వలేదు అడ్డుకుంటున్నారు ఇక్కడే అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులను మాత్రం పెద్దవాళ్ళను కూడా ఎక్కిపారేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అంటే తనకు మంత్రి పదవి ఇస్తానని మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ లేట్ అయినా పర్లేదు, నా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలి, అభివృద్ధి ఆపకండి అంటుంటారు. అంటే అభివృద్ధి ఆపే దిశగా పయనిస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ కావచ్చు, ఇటు ఈ బీజేపీ పార్టీకి సంబంధించి లోకల్ పాలిటిక్స్ నేతలు బీజేపీ రాజా సింగ్ను అడ్డుకుంటున్నారా? ఈ రెండింటి మధ్య వైరం ఏంటి సార్, వివరించండి. అంటే రెండింటి మధ్య వైర్యము అనడానికి రెండు కూడా మంచి సిన్సియర్ నాయకులకు కొంచెం అన్యాయం లేదని చెప్పాలి. రెండు పార్టీలలో కూడా ఎట్లా అంటే, ఇప్పుడు రాజా సింగ్ గారు పాపం ఆయన పార్టీని ఇప్పటిదాకా బతికించగలిగి ఉంటే ఆయన వల్లనే ఎక్కువ శాతం పార్టీ బతికిందని నేను అనుకుంటా. ఎందుకంటే నాయకుల కంటే సిద్ధాంతానికి కట్టుబడి ఆ సిద్ధాంతాన్ని ఎవరికైనా సరే పార్టీని బతికించి తర్వాత ఆయన ఈ ఇతరులను కూడా తనకు థ్రెట్ ఉన్నప్పటికి కూడా అనేక సందర్భాల్లో తన మీద దాడుల ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా భయపడకుండా ఇవాడి వరకు కూడా పార్టీని బతికాడు, సిద్ధాంతం కట్టుబడి పనిచేసాడు. ఈ రోజు వరకు కూడా ఆ పార్టీ సిద్ధాంతానికే నేను కట్టుబడి ఉన్నానని చెప్తా, ఆయన కమిట్మెంట్ అది. సో కాకపోతే బీసీ కాబట్టి, అది మన జనతా పార్టీ కాబట్టి, ముఖ్యంగా అగ్రవర్ణాల ఆధిపత్యంలో ఉంటుంది కాబట్టి ఆ పార్టీలో మంది అంటే ఏ రకంగా ఉన్నా కూడా రాజా సింగ్ వాళ్ళు సమిధలు కావాల్సి అనేది ఒకటి ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలి. ఒకవైపు బంగారు లక్ష్మణ్ జాతీయ స్థాయి అధ్యక్షుడైన దళితుడు కాబట్టి ఎట్లయితే సమిధ అయ్యాడు, ఆ విధంగానే రాజా సింగ్ కూడా కనీసము సిక్కిం చేస్తాం అధికారికి వస్తా అని చెప్పిన పార్టీ బీజేపీ లీడర్గా కూడా రాజా సింగ్ అవకాశం ఇవ్వలేదు, ఇవ్వాల్సి ఉండే. రాజాకు అవకాశం నష్టం జరిగేది ఏం లేదు. బీసీ ముఖ్యమంత్రి అన్న వాళ్ళు మీరు బీసీకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోయినా పర్లేదు, కనీసం ఎల్పీ లీడర్ కన్నా ప్రతిపక్ష నాయకుడికైనా ఇవ్వాలి కదా. సో ప్రతిపక్ష నాయకుని కూడా ఇవ్వకుండా ఇవాళ అప్పట్లోకి వెళ్ళి బయటికి పోయే విధంగా చేసి మహేశ్వర్ తీసుకొచ్చి పక్ష నాయకుని చేసి రేవంత్ రెడ్డి ఒకవైపు, కిషన్ రెడ్డి ఒకవైపు, ఇట్లా మొత్తం టోటల్గా వర్గం కూడా ఇవాళ ఏ పార్టీలో సరే మనం అధికం పంచుకుందాం అన్నట్టుగా రాజకీయాలు చేస్తే తెలంగాణలో ఒక ఐడియాలజికల్ పార్టీని బీజేపీ ఆ రకమైన రాజకీయాలు చేయడం వల్ల రేపు తనకు ఎట్లా వస్తారు అనేది రాజా సింగ్ వేస్తున్న ప్రశ్న. సో కాబట్టి రాజా సింగ్ ఉన్న ప్రశ్న న్యాయందే కదా. ఇవాళ అధికారంలో తీసుకురావాల్సి ఒక డైనమిక్ లీడర్స్ కావాలి, అంతేగాని ఇవాళ అధికార పార్టీకి అమ్ముడు పోయేటోళ్ళు వద్దు, అట్లాంటి వాళ్ళ వల్ల రాదు అధికారం అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. పాపం రామచంద్ర మంచోడే, కానీ న్యాయవాదిగా కేసులు కల్పించగలుగుతారు, కానీ పాట నడిపించేంత సమర్థత అయిపోలే లేదని డైరెక్ట్ గా రాజు మాట్లాడుతున్నాడు. సో ఇవాళ యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ అధికారంలోకి రావడానికి కారణం ఏంటంటే 2 సార్లు అతిపెద్ద రాష్ట్రానికి అక్కడ ఒక హిందుత్వ ఐడియాలజీని బలంగా ముందుకు తీసుకెళ్లిన నాయకుడిగా గుర్తింపు కాబట్టి ఆయన దిగాడు. అట్లాగే ఇతరులో హిందుత్వ నాయకుడిగా బలంగా గుర్తింపున్న నాయకుడే కాకుండా ఇవాళ మార్వాడి, గుజరాతీయులు, రాజస్థాన్, ఉత్తర భారతీయులంతా కూడా రాజా సింగ్ను మొదటి నుండి బలపరుస్తున్న నాయకులు వాళ్ళంతా. ఈయన కూడా ఉత్తర భారతీయుడే కాబట్టి ఆ పార్టీతో ఉన్నాడు కాబట్టి ఇలా ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యాడు కాబట్టి ఆ పార్టీకి ఒక బేస్ ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. కాబట్టి ఇవాళ అట్లాంటి వాడికి ఆ పార్టీ నుండి చేయడం వల్ల ఒక రకంగా పార్టీకి నష్టమే కానీ లాభం అని చెప్పేది అనుకోవడం లేదు. కాబట్టి రాజా సింగ్ లాంటి వాడు నా ఐడియాలజీగా ఆయనకు నేను అంటే నాలెడ్జ్ ఆయన ఐడియాలజీకి పోవచ్చు, బట్ ఆయన ఐడియాలజీ ప్రకారం ఆయన రైట్, ఐడియాలజీ ప్రకారం నేను రైటే కాదు. కాకపోతే ఆయన ఏ పార్టీలో సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉన్నాడో ఆ సిద్ధాంతం కట్టుకున్నాడు,
సో దానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉన్న ఆధిపత్య వల్ల నుండి ఆయన చాలా ఎదుర్కొని చివరి పార్టీకి దూరంగా పరిస్థితి ఏర్పడ్డది. అంటే తప్పని తర్వాత ఈ పరిస్థితి మీద అనేది ఇవాళ చాలా మంది ఎవరైతే కొత్త వస్తున్నారో మీ పరిస్థితి ఏంటని చెప్పి వారికి జరిగిన అనుభవాలను బట్టి చెప్తున్నాడు. ఇతరు కూడా ఆయన అధ్యక్షుడు కావాల్సి ఆయన కాలేకపోయాడు. ఎందుకు అదే ఆయన పాపం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఒక మాజీ మంత్రి అయి ఇవాళ వచ్చి ఎంపీకి పరిమిట్ అయ్యాడు తప్ప ఇవాళ అధ్యక్షుడు కాలేకపోయాడు. అంటే అర్థమైంది బడుగు బలహీన వర్గాలు బీజేపీలో నాయకత్వ స్థాయికి ఎదగలేవో, పార్టీని అధికారం దిగాలేవో. ఉత్తర భారతదేశంలో జరిగిన పరిణామాలు ఇక్కడ ఎదగకూడదు. సో ఇక్కడెందుకు బీసీలు నేతృత్వంలో ముఖ్యమంత్రి చేస్తానన్న పార్టీ ఎందుకు బీసీలకు నాయకత్వం అప్పచెప్పటం లేదు? ఇది చేస్తే ఏముంది అందరూ రైట్ వినోద్ కుమార్ గారు సామాజిక న్యాయానికి కట్టుబడి ఎందుకు